పేదలు తక్కువ ఖర్చుతో వివాహాలు ఇతర శుభకార్యాలు జరుపుకోవాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపాలు అధికారుల పర్యవేక్షణ కొరవై శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కోట్ల రూపాయల టీటీడీ నిధులు వృధా అవుతున్నాయి. మరికొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాన్ని చూస్తే నిర్లక్ష్యం ఏ స్థాయిలో పేరుకుపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 16 టీటీడీ కళ్యాణ మండపాలను ఏర్పాటు చేశారు. జిల్లా నుండి గడిచిన 2 దశాబ్దాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్స్గా 3 పనిచేశారు. ఫలితంగా జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయి. భారీగా కళ్యాణ మండపాలు నిర్మించారు. అలా నిర్మించిన భవనాల్ని సరిగ్గా నిర్వహించకపోవడంతో అవన్నీ కళ్ల ముందే శిథిలావస్థకు చేరాయి. టీటీడీ ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపాలను పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడంతో వాటి మీద అజమాయిషీ కరువైంది. తెలంగాణ రాష్ట్రంలో వందలాది కళ్యాణ మండపాలు నిర్మించినప్పటికీ వాటి నిర్వహణ బాధ్యత అటు దేవాదాయ శాఖకు గాని ఇటు జిల్లా యంత్రాంగానికి కానీ ఇవ్వలేదు. హైదరాబాదులో ఉండే టీటీడీ అధికారుల పర్యవేక్షణలో ఇవన్నీ ఉన్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నియంత్రణ నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. టీటీడీ కళ్యాణ మండపాలు ఈరోజు సరైన వస్తువులు లేక అవి మరుగున పడే పరిస్థితి వస్తుంది. పేద మధ్యతరగతి వాళ్లకు అవి అందుబాటులోకి వస్తే అందరూ వాటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన దృష్టి పెట్టి ప్రభుత్వం కానీ టీటీడీ కానీ కళ్యాణ మండపాలని మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 టీటీడీ కళ్యాణ మండపాల్లో చాలా మటుకు శుభకార్యాలకు వినియోగించడం లేదు. దాదాపు అన్ని నిరుపయోగంగా మారాయి. కొన్ని చోట్ల వ్యాపార కార్యకలాపాలు నడుస్తున్నాయి. కనీసం వాటి ద్వారా వచ్చే ఆదాయంతోనైనా మరమ్మతులు చేపడితే బాగుండేది. ఆ పని కూడా జరగడం లేదు. సంగారెడ్డిలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం ఇంతకుముందు చాలా బాగుంటుండే, అందరూ వాడుకుంటుండే. మ్యారేజ్లకు సంబంధించి అప్పుడు ఇచ్చేది. ఇప్పుడున్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం శిథిలావస్థలో ఉంది. ఈ బిల్డింగ్ ఉన్న కూలిపోయేటటువంటి పరిస్థితిలో ఉంది. చుట్టుపక్కల ఉన్న అంతా చెత్తా చెదారం గడ్డితోని పేరుకుపోయింది. టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించడంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపాలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏకంగా నాన్ వెజ్ స్టోర్ను ఏర్పాటు చేశారు. టీటీడీ కళ్యాణ మండపాల్లో ఎక్కడా నాన్ వెజ్ పెట్టొద్దని నిబంధనలున్నాయి. అలాంటిది ఈ కళ్యాణ మండపంలో మటన్, చికెన్, ఫిష్ స్టాల్ ని ఏర్పాటు చేశారంటే అధికారుల అలసత్వం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్న మనం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉన్నాము. ఈ కళ్యాణ మండపంలో క్లియర్గా టీటీడీ కళ్యాణ మండపం నందు మద్యం, మాంసాహారం, ధూమపానం, గుట్కా, పాన్ మసాలాలు నిషేధించడమైనది అన్నది ఇక్కడ మనకు కనబడుతున్న బోర్డు. ఇది కేవలం బోర్డుకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు మనం ఇంకొక విజువల్లో చూడవచ్చు. అంటే పూర్తిగా ఈ కళ్యాణ మండపం పూర్తిగా ఏదైతే వెజిటేరియన్ కోసం ఉపయోగపడేటట్టు అట్లాగే ధార్మికతను పెంపొందించే విధంగా చేసిన ఈ కళ్యాణ మండపం పూర్తిగా కమర్షియల్ కాంప్లెక్స్గా మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా నిర్వహణ కరవ అయిపోయింది. ఇక్కడ మనం ఇంకొక బోర్డును చూడవచ్చు. ఎక్కడైతే ఏదైతే ఈ కళ్యాణ మండపాల్లో నాన్ వెజ్ అలౌడ్ లేకపోవడం వలన ఫంక్షన్ హాల్ తగ్గినప్పటికీ ఇక్కడ మనం బోర్డు చూడవచ్చు. ఈ బోర్డులో స్పెషల్ ఇన్ చికెన్, మటన్, ఫిష్ పకోడా అనే ఒక బోర్డు కూడా ఇదే కళ్యాణ మండపంలో వెలిసి కనబడతా ఉంది. అంటే టీటీడీ కళ్యాణ మండపంలో నాన్ వెజ్ను కూడా ప్రోత్సహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఒకవైపు ఫంక్షన్ హాల్ మాత్రం నాన్ వెజ్ లేకుండా ఫంక్షన్ హాల్ నిర్వహించాలని చెప్తున్నందున ఫంక్షన్ హాల్ గిరాకీ తగ్గిందని చెప్తున్న అధికారులు స్పష్టంగా ఇక్కడ బహిరంగంగానే బోర్డు పెట్టి ఇవ్వడం, అట్లాగే కమర్షియల్గా అసలు వీటికి టెండర్లు లేకుండా పూర్తిగా కమర్షియల్గా ఇక్కడ ఉన్న వ్యాపార లావాదేవీలు కొనసాగించడం కోసం చేస్తుంది. ఇది ఒక్కటి సంగారెడ్డిలో ఉన్న కళ్యాణ మండపం సంబంధించిన పరిస్థితే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పెద్ద ఎత్తున కళ్యాణ మండపాల్లో ఉన్న ఈ పరిస్థితి ఇప్పుడు బోర్డులకు మాత్రం. ఇప్పుడు మనం ఈ కళ్యాణ మండపంలో చూడొచ్చు, కళ్యాణ మండపం ఆవరణం చుట్టూగా కూడా పెద్ద ఎత్తున మందు బాటిళ్లు, గ్లాసులు పడిన పరిస్థితి మనం స్పెషల్గా గమనించిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా నిర్వహణ లేకపోవడం. జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉన్న కళ్యాణ మండపాలకి కూతవేడు దుర్రాలంలోనే ఎండోమెంట్ కార్యాలయం కూడా ఉంది. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం పూర్తిగా అగమ్య గోచరంగా మారిందని చెప్పవచ్చు. ఇందులో యథేచ్ఛగా మద్యం తాగుతున్నారు, అట్లాగే మద్యం బాటిల్స్ కూడా ఇందులో పడి ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు నాన్ వెజ్ బోర్డు కూడా ఇక్కడ క్లియర్గా కనబడతా ఉందంటే కళ్యాణ మండపాలపై ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు ఉన్న చిత్తశుద్ధి ఎంతో మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సంగారెడ్డి నుండి.